ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఈసీ కసరత్తు చేస్తోంది. అభ్యర్థి వేటలో ఎన్డీఏ ఉంది. వైస్ ప్రెసిడెంట్ రేసులో నిలబడాలని ప్రతిపక్ష కూటమి భావిస్తోంది. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఫ్యాన్ పార్టీ స్టాండ్ ఏమిటన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్డీఏకు వైసీపీ మద్దతిస్తుందా, లేదంటే ప్రతిపక్ష కూటమికి జై కొడతారా? జగన్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉపరాష్ట్రపతి ఎన్నికపై ఈసీ కసరత్తు. వైఎస్ఆర్సీపీ ఎంపీల మద్దతు ఎవరికి? జగన్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ. ఉపరాష్ట్రపతి ఎన్నిక వేళ ఏపీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగదీప్ ధన్కర్ రాజీనామా ఆమోదంతో ఎన్నికల సంఘం ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం కసరత్తు మొదలుపెట్టింది. లోక్సభ, రాజ్యసభ సభ్యులతో కూడి ఎలక్టోరల్ కాలేజీ ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. ఏపీ నుంచి టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీల ఎంపీలు ఎన్డీఏ అభ్యర్థికే ఓటు వేస్తారు. మరి వైసీపీ ఓటు ఎవరికి? జగన్ నిర్ణయం ఏంటి అనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జగదీప్ ధన్కర్ ఆకస్మికంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. జాతీయ స్థాయిలో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. ఇదే సమయంలో వెంటనే కొత్త ఉపరాష్ట్రపతిని ఎంపిక చేయాలని ప్రధాని మోదీ డిసైడ్ అయ్యారు. తాజాగా ధన్కర్ రాజీనామా ఆమోదించడంతో అటు ఎన్నికల సంఘం ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం కసరత్తు మొదలుపెట్టింది. ఉపరాష్ట్రపతి అభ్యర్థి కోసం ఎన్డీఏ కూటమి కసరత్తు చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమి కూడా ఎన్డీఏ అభ్యర్థికి వ్యతిరేకంగా తన అభ్యర్థిని నిలబెట్టే అవకాశాలు ఉన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 ప్రకారం పార్లమెంటు ఉభయ సభలు, లోక్సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. ఈ ఓటింగ్ రహస్య బ్యాలెట్ విధానంలో జరుగుతోంది. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీలు కూటమిగా ఉండటంతో వారికి 21 మంది లోక్సభ, 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వీరు ఎన్డీఏ అభ్యర్థికే మద్దతుగా ఓటింగ్లో పాల్గొంటారు. అయితే వైసీపీ ఎవరి వైపు నిలుస్తుంది అనే దానిపై డిస్కషన్ నడుస్తోంది. జగన్, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమికి మద్దతు ఇచ్చే అవకాశం లేదని, ఎన్డీఏ అభ్యర్థికే మద్దతిస్తారని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారట. రెండు 2024 ఎన్నికల్లో వైసీపీని ఇదే కూటమి ఓడించడంతో జగన్ నిర్ణయంపై పార్టీ నేతల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. 2018 సమయంలో టీడీపీ ఎన్డీఏ కూటమిలో ఉన్నా నాడు ఎన్డీఏ నిర్ణయాలకు జగన్ పార్టీ మద్దతు పలికింది. టీడీపీ ఆ తర్వాత కూటమి నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత 2019లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. 2024 ఎన్నికల వరకు కేంద్రంలోని ఎన్డీఏ బిల్లులకు వైసీపీ షరతులు లేకుండానే మద్దతుగా నిలిచింది. అయితే ఇప్పుడు ఏపీలో వైసీపీ నేతలపైన కేసులు, వరుస అరెస్టుల వేళ జగన్ ఎన్డీఏకే మద్దతిస్తారా అనేది కీలకంగా మారింది. జగన్కు ఇంకా బీజేపీ ముఖ్య నేతల పరోక్ష మద్దతు ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. దీంతో జగన్, కాంగ్రెస్ కూటమికి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వరని, ఎన్డీఏ వైపే నిలుస్తారని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారట. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఎన్డీఏ కూటమికి మద్దతుగా ఓటింగ్ చేయిస్తే భవిష్యత్ రాజకీయాలకు ఈ పరిణామం కీలకంగా మారనుంది. అయితే ఎన్డీఏ కూటమికి ఉపరాష్ట్రపతి ఎన్నికలో గెలిచేందుకు పూర్తి మెజారిటీ ఉంది. 2 సభల్లోనూ 786 మంది సభ్యులకు ఓటు హక్కు ఉండగా అందులో గెలుపునకు 394 ఓట్లు అవసరం. ఎన్డీఏకు 422 ఎంపీల మద్దతు ఉంది. అయితే అవసరం లేకపోయినా బీజేపీ భవిష్యత్తు రాజకీయాల కోసం 2014 నుంచి ఇతర పార్టీలతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తోంది. ఈ విధానం 2018లో వైసీపీని బీజేపీకి దగ్గర చేసింది. వైసీపీకి 7 రాజ్యసభ, 4 లోక్సభ సభ్యుల బలం ఉంది. మరి జగన్ ఈ ఎన్నిక విషయంలో వేసే అడుగు భవిష్యత్తు రాజకీయాలకు కీలక మలుపు కానుంది. మొత్తానికి ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో వైసీపీ అధినేత జగన్ ఎటువైపు నిలుస్తారో అనే ఉత్కంఠ నెలకొంది. మరి జగన్ ఎన్డీఏకు మద్దతిస్తారా లేదా అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.